ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. సామెతలు 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత చక్కని మాట, ఎంత చక్కటి వాగ్దానం. ఏ భార్య అయితే కిరీటముగా ఉండుటకు యోగ్యత పొందుకుంటుందో ఆమె తన భర్తకు కిరీటంగా ఉంటుందని దేవుడు మంచి మాటతో ఇది వాగ్దానంగా చెప్పుచున్నాడు. వింటున్నా ప్రియా సహోదరి, నీ భర్తకు నీవు కిరీటంగా ఉండాలి అంటే దానికి యోగ్యత కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమిటి ఆ యోగ్యతలు? ఎలా ఉండాలి ఒక స్త్రీ అని మన పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనంలో నుండి వ్రాయబడి ఉంది. విశ్వాసంతో ఆత్మీయంగా ఆలకించండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయుంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసె నారను వెదకును. తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరుచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును.
జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించియున్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, సహోదరి, ఇదిగో ఇలాగున ఉన్నప్పుడు నీ భర్తకు నీవు కిరీటముగా ఉంటావని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము నుండి 31వ వచనం వరకు చదువుకో. రోజుకొక వచనాన్ని క్రియల్లో పెట్టు. నెలంతా సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ నీకు అలవాటవుతాయి. ఇవన్నీ నీవు నేర్చుకొని ప్రభువు కృపకు పాత్రురాలైతే, ఈ విధంగా ఒక స్త్రీ ఉంటే ఆమె తన భర్తకు, తన ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వాక్యం వింటున్న మీరు మీ గృహానికి, మీ ఇంటికి, ఇంటి వారందరికీ ఆశీర్వాదంగా ఉందురుగాక. మీ ఇంటికి, ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉందురుగాక. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానపు ప్రకారము దేవుడు మిమ్మును మీ భర్తకు కిరీటముగా చేయునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, భర్త యొద్ద నుండి భార్య కోరుకోవాల్సింది ఏమిటంటే ప్రేమ, అనురాగం, గౌరవం, మర్యాద. ఒకవేళ భర్త మంచివాడు కాకపోవచ్చు, అయినా సరే ఇంటిని సర్దుకుపోవాలి. అయినా సరే ఓర్పుతో, సహనంతో కాపురాన్ని, భర్తను నిలబెట్టుకోవాలి. కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండేలాగున చూచుకోవాలి. రానున్న రోజుల్లో నీ బిడ్డలు మంచి భవిష్యత్తును పొందుకునేలాగున అట్టి ప్రార్థన, అట్టి విశ్వాసము, దేవునితో అట్టి సహవాసము, వాక్యముతో అట్టి సహవాసమును కలిగి ప్రభువుని నీవు మహిమపరచాలి. రేపు నీ బిడ్డలు పెద్దవారై అయినప్పుడు వారు దేవుణ్ణి ఆరాధించువారుగా, దేవుణ్ణి వెంబడించువారిగా ఉంటే చాలు. అదే నీకు గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైన స్త్రీగా, గౌరవప్రదమైన స్త్రీగా, ప్రార్థనాపరురాలుగా, ఆత్మీయముగా, పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినట్టుగా తిమోతి యొక్క అమ్మలాగా, తిమోతి యొక్క నాన్నమ్మలాగా, అవ్వలాగా ఉంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ప్రభువానికి స్తుతులు, స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి స్త్రీ తండ్రి యోగ్యురాలగుటకు సహాయం చేయండి. తన భర్తకు కిరీటమగుటకు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ చిత్త ప్రకారం ఈ వాక్యము ఏదైతే విన్నారో ఆ వాక్యాన్ని క్రియల్లో పెట్టి, ఆ వాక్యాన్ని తండ్రి మరి వెంబడించులాగున సహాయం చేయండి. వారి జీవితాన్ని మంచి స్థితిలో, కృపలో నడిపించి బలపరచమని తండ్రి, ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.